నిమిషం మాట్లాడితే 5 నిమిషాలు మంత్రులు మాట్లాడితే మీరు మాట్లాడిచ్చేటట్లు చేస్తున్నారు, అట్లా చేయకండి. నేను దయచేసి ప్రభుత్వం కొంచెం ఓపికతో సంయమనంతో వింటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది, వినాలి. ఇవాళ గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి, పోతిరెడ్డిపాడు గురించి అనేక విషయాలు వారు స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. నేను దాన్ని క్లారిఫై చేసి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుందా ఉండదా? దయచేసి ఇప్పుడు మీరేమో ఓన్లీ తీర్మానంకే కన్ఫైన్ కమ్మంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో తీర్మానానికి కన్ఫైన్ కాలే కదా, వారు మొత్తం పోతిరెడ్డిపాడు, శ్రీశైలము అన్నీ చూపించారు కదా. సో నేను అందులో నాకు గవర్నమెంట్కి ఉపయోగపడేది ఒకటి, రెండు వారు కొన్ని సత్యదూరమైన విషయాలు చెప్పారు, దాన్ని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందువల్ల దయచేసి కొద్దిగా టైం ఇవ్వండి. బయట గౌరవనీయులైనటువంటి సభానాయకులు కూడా బయట మాట్లాడి ఏమన్నారంటే కేఆర్ఎంబి మీద చర్చ పెడతాం, 2 రోజులైనా మాట్లాడదాం, మీ మైకే కట్ చేయము, మీరు ఎన్ని గంటలు మాట్లాడినా మాట్లాడవచ్చు అన్నారు. ఇక్కడనేమో నిమిషం మైక్ కట్ అవుతుంది. దయవుంచి ఒక 15 నిమిషాలు ఇవ్వండి. అయితే అధ్యక్ష, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నా మనవి ఏంటంటే, తెలంగాణ గత 10 ఏళ్లలో మేము చాలా కష్టపడి ఒక ట్రిబ్యునల్ను మనం తెచ్చుకోగలిగినాం. వాస్తవానికి రాష్ట్రం ఏర్పడ్డాక 1 నెల లోపల మన 2 జూన్ 2014 రాష్ట్రం ఏర్పడితే 14 జూలై 2014 రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి స్వయంగా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు వెళ్ళి, మీరు వెంటనే కృష్ణా నదీ జలాలను పునఃపంపిణీ చేయండి, దానికి ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేయండి, సెక్షన్ 3 ప్రకారం ఇది మా రాష్ట్రానికి సంబంధించిన హక్కు అని 1 నెల రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కృష్ణా నదీ జలాల పునఃపంపిణీ కోసం సెక్షన్ 3 కింద లెటర్ పెట్టాం. అంటే దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అయితే ఆ కేంద్ర ప్రభుత్వం దాదాపు సంవత్సరంన్నర అయినా కూడా పట్టించుకోకపోతే, కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే, మన భారత పార్లమెంట్ చట్టంలో ఏముందంటే, ఏదైనా ఒక రాష్ట్రం నదీ జలాల పంపిణీ విషయంలో కానీ డిస్ప్యూట్ విషయంలో కేంద్రానికి వస్తే ఏడాదిలోగా సమస్య పరిష్కరించాలి, లేదా దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేయాలని ఉంది. సంవత్సరంన్నరైనా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆ రోజు మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో సీరియస్గా పర్సూ చేశాం. తర్వాత 2వ అపెక్స్ కమిటీ మీటింగ్లో మా షెకావత్ మంత్రి గారి దగ్గర కూడా గట్టిగా కేసీఆర్ గారు వాదిస్తే, మీరు సుప్రీంకోర్టు కేసు విత్డ్రా చేసుకోండి, తప్పకుండా నేను దాన్ని ట్రిబ్యునల్కు రెఫర్ చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చారు. వారి మీద ఉండే గౌరవంతో, హామీతో సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేసుకొని తిరిగి మళ్ళీ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వం దగ్గర పిటిషన్ పెట్టాం, కంప్లైంట్ పెట్టాం. దాని మీద సరే ఎన్ని ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగినాయి, ఎన్నిసార్లు కష్టపడ్డం అనేది ఇందులో దాదాపు 35-40 లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి కృష్ణా నదీ జలాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలి, అది జరగాలంటే సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్కు రెఫర్ కావాలి. సో ఎట్ లాస్ట్ 8-9 ఏళ్ల నిరంతర ప్రయత్నం తర్వాత మొన్న ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 6 అక్టోబర్ 2023 ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేస్తూ వారు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు నిజంగా ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ముందు ఇందులో చాలా స్పష్టంగా చెప్పినారు, ఏదా 811 టీఎంసీలు ప్లస్ మన కేడబ్ల్యూడిడి 2లో అదనంగా ఇచ్చినటువంటి నీళ్లు, తర్వాత పట్టిసీమను మళ్లించడం ద్వారా వచ్చిన 45 టీఎంసీలు, వీటన్నిటిని కూడా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయించండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది. నౌ వి గాట్ ద ఆర్డర్. ఇప్పుడు మీరు ఈ తీర్మానంలో ఇంకోటి పెట్టండి, ఈ ట్రిబ్యునల్ను కాన్స్టిట్యూట్ చేసింది కదా, మన దేశంలో ట్రిబ్యునల్ అంటే 20 ఏళ్ళు నడుస్తుంది. ఇప్పుడున్న ప్రజెంట్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2004లో స్టార్ట్ అయితే ఇవాళ 2024, 20 ఏళ్ళుగా అదే ట్రిబ్యునల్ కొనసాగుతూ ఉంది. మై రిక్వెస్ట్ త్రూ యూ సార్ టు ద గవర్నమెంట్, ఇప్పుడు ఈ తీర్మానంలో ఏం పెట్టండి అంటే, ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చేశారు, ఇప్పుడు ఈ ట్రిబ్యునల్ ద్వారా ఏ ప్రాజెక్టుకు ఎన్ని నీళ్ల కేటాయింపులు, మనకు ఇంటర్నేషనల్ లా ఉంది, ఉత్తమ్ గారు చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు రిపీట్, పరివాహక ప్రాంతం ఆధారంగా, కరువు ప్రాంతం ఆధారంగా, మనకు ఆ సాగు భూమి లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు జరగాలి. ఇప్పుడు మనం ఇందులో పెడదాం, ఈ ట్రిబ్యునల్కు ఒక స్టిపులేటెడ్ టైం, ఒక 6 నెలలు పెట్టి 6 నెలల్లోగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయండి అని చెప్పి ఇదే తీర్మానంలో దాన్ని కూడా యాడ్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే మన రాష్ట్రానికి మేలు జరుగుతుంది. ఇలా రాజకీయం ఏం లేదు. ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం కష్టపడితే 9 ఏళ్ల తర్వాత ట్రిబ్యునల్ ఇచ్చింది కనుక మనకు నిజంగా ఇప్పుడు ఈ మన రాయలసీమకు ఏదైతే హక్కు లేని ప్రాంతానికి నీళ్లు తీసుకుపోతున్నారో అది ఆగాలంటే ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరగాలి. నౌ వి గాట్ ఎన్ ఆపర్చునిటీ. ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ అయింది, ఇప్పుడు దానికి టైం ఫ్రేమ్ పెట్టి నీళ్లు ప్రాజెక్టుల వారీగా కేటాయించినట్టు చేయాలి. నంబర్ 1.
నంబర్ 2 రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచి మెరుగైనటువంటి వాదనలు వినిపించగలిగితే డెఫినెట్గా మన నీటి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. ఈ తీర్మానంలో దీన్ని పొందుపరచడానికి ప్రభుత్వం ముందుకు రావాలని కోరుతా ఉన్నా. నంబర్ 1. నంబర్ 2 అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి కూడా గౌరవనీయులైనటువంటి మంత్రి గారు కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ చేశారు. దయచేసి నేను కోరేది ఒకటే ఏంటంటే, ఒక ఆయన అంటాడు పంచభక్ష పరిమాణాలు పెట్టిందని. ఐఎమ్ నాట్ గోయింగ్. నేనేం చెప్తా ఉన్నాను సార్ అధ్యక్ష, హ్యావ్ ఏ షార్ట్ డిస్కషన్. మీరు ఇంత కావాలంటే తీర్మానం పైన మీరు ఒక అభిప్రాయం తెలియజేశారు. మీరు ఇచ్చిన సలహా ఇంతకుముందు ట్రిబ్యునల్ విషయంలో చెప్పాం. స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం తన సొంత అభిప్రాయాలను చెప్పలేదు. గౌరవ మంత్రి గారు వాస్తవాలు చూపించారు. మీరు చేసిన తప్పిదాలను సరిచేయడానికి మేము తీర్మానం పెట్టాం. మీరు మద్దతు ఇస్తారా లేదా స్పష్టంగా మరోసారి చెప్పండి. తీర్మానం లేదు వదిలేద్దామంటే ఊరుకుందాము, మీరు ఊరుకోండి. ఈరోజు మంత్రి గారు పెట్టిన తీర్మానానికి చెప్పమంటే సార్ మళ్ళా తిరిగి సబ్జెక్ట్కి వెళ్తా ఉన్నారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ షార్ట్ డిస్కషన్. మీరు ఎక్స్టెండ్ చేయండి. షార్ట్ డిస్కషన్ విషయంలో కృష్ణా నది జలాలపై కానీ గోదావరి నది జలాలపై సంపూర్ణంగా మాట్లాడదాం సార్. ఈరోజు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, తీర్మానం వరకు మీరు లిమిట్ అయి దాని విషయంలో మీరు చెప్పిన అభిప్రాయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుద్దాం. శ్రీధర్ బాబు గారు, మీరు ఓన్లీ తీర్మానం పెట్టుంటే మేము అడిగే లిమిట్ అయ్యేవాళ్ళం. మీరు తీర్మానం పెడుతూ ప్రజెంటేషన్ పెట్టి మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేసినారు. సో మీరు 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 అన్ని విషయాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని కూడా తెచ్చి చూపించారు. మరి దాన్ని మేము మాట్లాడకపోతే ఎట్లయితే సార్? సో అధ్యక్ష, రెండవది అధ్యక్ష, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి గౌరవనీయులు మాట్లాడారు. అధ్యక్ష, కేసీఆర్ గారు ఆయన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే అంగీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. వారు చెప్పింది ఆ రోజు ప్రతి సంవత్సరం 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తూ ఉన్నాయి. సముద్రంలో కలిసే గోదావరి నీళ్లు మీరు తీసుకుపోవడానికి సహకరిస్తామని చెప్పారు. అంతే తప్ప మన రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తే ఒక్క చుక్క నీళ్లు మన రాష్ట్ర హక్కును వదులుకోనో చెప్పినటువంటి సందర్భం లేదు. సముద్రంలో కలిసే గోదావరి నీళ్ళని తీసుకుపోవడానికి కేసీఆర్ గారు ఆ రోజు ముందుకు పోయి వారికి అవకాశం ఇచ్చారు. దాంట్లో డెఫినెట్గా మన ప్రయోజనం కూడా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్లు వాళ్ళు రాయలసీమ తీసుకపోతే ఈ కృష్ణానది నీళ్లను మనం ఎక్కువగా మన మహబూబ్ నగర్కు, నల్లగొండకు, సాగర్కు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. సో మనకు మేలు జరగాలంటే వాళ్ళకి అక్కడ ప్రత్యామ్నాయం సముద్రంలో కలిసే నీళ్లు ఉన్నాయి, అవి తీసుకుపోండి. వాళ్ళు ఆ నీళ్ళు అటుపోతే ఆటోమేటిక్గా మన కృష్ణా నీళ్ళు ఎక్కువగా రావడానికి, ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడానికి ఉపయోగపడుతుంది. అధ్యక్ష, అయితే రాయలసీమ లిఫ్ట్ ఇంత అన్యాయంగా అబద్ధాలు మాట్లాడితే ఎట్లండి సార్? హరీష్ రావు గారు, అధ్యక్ష నమస్కారం. హరీష్ రావు గారు చెప్పేది గోదావరి జలాలు శ్రీశైలంలో మన భూభాగంలో ఉన్నాయి అధ్యక్ష. ఆడు 92,000 క్యూసెక్లకి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫ్లడ్ లైట్స్ తోటి లాస్ట్ 5 ఇయర్స్లో వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు పనిచేశారు, ఎన్ని రోజులు పనిచేశారు. మనం స్టేలు తెచ్చుకున్నా, మన ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పని జరుగుతూ ఉంటే గోదావరి జలాలు తీసుకోవటానికి మేము ఒప్పుకున్నామని చెప్పేటటువంటి మాట అర్ధరహితం. ఇప్పటికీ ఆత్మవంచన చేసుకోవద్దు. సముద్రంలో కలిసే మాట వాస్తవం. మనం గోదావరి మీద కొట్టేటటువంటి పోలవరంలో 80 టీఎంసీ డైవర్షన్లో మనకు వచ్చే 45 టీఎంసీ కూడా మనకు రాలేదు. తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ 92,000 క్యూసెక్లకి పనులు జరుగుతుంటే కూడా 5 సంవత్సరాలుగా మనం గోదావరి జలాలకు ఒప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలుపెట్టారు, టెండర్లు పిలిచారు, మనం మాట్లాడలేదు. గత 5 సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అంతకుముందు 5 సంవత్సరాల్లో ముచ్చుమరి కానీ, మల్యాలు కానీ జరిగినాయి. దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేనటువంటి మనం మళ్ళీ గోదావరి జలాలకు ఒప్పుకున్నామంటే గోదావరి జలాలు శ్రీశైలానికి వచ్చేది ఎప్పుడు, శ్రీశైలం నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి పోయేది ఎప్పుడు, వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు, వాళ్ళు పనులు చేసింది ఎప్పుడు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఫ్లడ్ లైట్స్ తోటి రెయ్యం బౌళ్ళు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో మనం మాట్లాడలేదు గత 5 సంవత్సరాల్లో. దాని గురించి మళ్ళీ గోదావరి జలాల్ని పోలవరంలోనే వచ్చే 45 టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు.
అందుకని ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఈరోజు తీర్మానం పెట్టింది ఎందుకు? తెలంగాణ నీళ్ల కోసమే పుట్టింది కాబట్టి, మనం నీళ్ల కోసమే పోరాటం చేశాం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వమే నీళ్ల కోసమే ఇచ్చింది కాబట్టి, ఆ నీళ్లను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునే దానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం అడుగుతూ ఉంటే, గతంలో జరిగినటువంటి వాటిని మళ్ళీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చేస్తున్న అధ్యక్ష. హరీష్ రావు గారు, మీరు 2 minutesలో కంప్లీట్ చేయండి దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరు 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 డివియేషన్ అవుతున్నారు, డివియేషన్ చేస్తున్నారు, డివియేషన్ అవుతున్నారు. మంత్రులు వేస్తా ఉంటే ఏం చేయమంటారు సార్? ప్లీజ్ సార్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్, ఇప్పుడు ఇది జీవో వచ్చింది 5/5/2020 అధ్యక్ష. కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున 29 జనవరి 2020 నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెంప్లేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల, అంటే 7వ రోజు 12/5/2020 నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారికి 2 అక్టోబర్ 2020 లేఖ రాయడం జరిగింది అధ్యక్ష. ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ irreversibly compromise the interests and rights of Telangana. Adhyaksha, though the Rayalaseema lift irrigation scheme was never sanctioned by any... Speaker sir, the then Chief Minister was aware of the tendering process dates of Rayalaseema lift irrigation scheme because the ENC here has written a letter to KRMB. During the tendering process, both the chief ministers were invited by the central government for a video conference call. For a video conference call. The Telangana chief minister found it convenient not to attend the meeting and asked for a postponement till after the tendering process is over. Idi ipudu Harish Rao garu, Speaker sir, idi రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టెండర్ నడిచేటప్పుడు ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఆ టెండరింగ్ పీరియడ్లోనే ఢిల్లీ నుంచి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఆహ్వానం పంపించింది. వీడియో కాల్, ఎవరు ఇటు ఫోన్ అవసరం లేదు, ఇంటి నుంచి మాట్లాడాలి. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈ రోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. ఓకే, నో 1 సెకండ్. మీకు తెలుసు టెండర్ ప్రాసెస్లో మీ భాగస్వామ్యం కూడా మీకు తెలుసు. టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగింది మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్, వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. స్పీకర్ సార్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటంటే ఏదో ఒక రకంగా మాకు బురద జల్లేటువంటి ఒక తాపత్రయంతో వారు మాట్లాడుతున్నట్టు కనబడతా ఉంది. అధ్యక్ష, మా కమిట్మెంట్ ఏందనేది కేసీఆర్ గారు స్వయంగా కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లెటర్ అధ్యక్ష. తో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది దానికంటే ముందే 2 అక్టోబర్ 2020 అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ has proposed lift 3 TMC per day from the bottom of Srisailam reservoir and transport it to the Pennar and adjoining basins via GO number 23
Andhra Pradesh has gone ahead with finalization of tenders for that work despite of our strong objections and the orders given by KRMB not to proceed with the project. It has also issued additional administrative sanction amounting to approximately 24,000 crores. In these circumstances, we would like to request you to kindly direct Andhra Pradesh government to immediately stop these diversions, as in addition is being illegal. They will also severely detrimental to projects sanctioned to the Telangana region by the erstwhile combined state. Government of India must take immediate and effective action to stop further diversion of Krishna water through Potireddipadu. ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు దీన్ని ఆపండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారికి రాసిన లేఖ అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఆ తర్వాత జరిగినటువంటి అపెక్స్ కమిటీ మీటింగ్ లో కూడా ఎంత స్పష్టంగా ఈ ప్రాజెక్ట్ ని అపోజ్ చేశారో కూడా ఒకసారి అపెక్స్ కమిటీ మీటింగ్ మినిట్స్ కూడా చదివి వినిపిస్తాను అధ్యక్ష. In May 2020, AP started Rayalaseema lift irrigation and Potireddipadu expansion on River Krishna, for which Telangana has objected. He also stated that సార్ ఈ రెండో ఉన్నాయి సార్, రెండో ఉన్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. ఎంత స్పష్టంగా చెప్పారంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి టెండర్లు పిలిచేటువంటి టైంలోనే ఆ టెండర్ డేట్ అయిపోయేంత వరకు ఎపెక్స్ కమిటీ మీటింగ్ పోకుండా కన్వీనియంట్గా ఉండటం కోసం వారు ఒక లేఖ రాశారు అధ్యక్ష. ఆ లేఖ ఆనాటి చీఫ్ సెక్రటరీ గారు సోమేష్ కుమార్ గారు డేటెడ్ 30/7/2020 with reference to your letter under reference cited, I have briefed the Chief Minister. The Honorable Chief Minister has expressed his inconvenience to attend the proposed second meeting of the Effects Council on 5/8/2020 due to prior commitments. It is therefore requested to kindly convene the meeting after 20th August 2020. అంటే అధ్యక్ష, ఈ మీటింగ్ ఏమో, ఈ టెండర్ టైం ఏమో 10/8 లోపల లాస్ట్ డేట్ ఫర్ టెండర్స్కి 10/8/2020. 10/8/2020 వీరేమడిగారు, ఈ 10/8/2020 డేట్ అయిపోయేంత వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయండి అని అడిగారు. ఏమని? ఇట్ ఈస్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు కైండ్లీ కన్వీన్ ద మీటింగ్ ఆఫ్టర్ 20th August 2020. ఈ మీటింగ్ ఏమో 10th అయిపోతుంది, ఆ తర్వాత 20th తర్వాత మీటింగ్ పెడితే ఏదైనా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కావాలనే, అదే టెండర్ అగ్రిమెంట్ టైం అయిపోతుంది 10th, అది అయిపోయిన తర్వాత మీటింగ్ పెట్టుకోండి అని చెప్పడం కోసం రాసిన లేఖ ఇంత స్పష్టంగా ఆనాడు. ఎస్, టెండర్ డేట్ కూడా నేను చెప్తాను కదా, టెండర్ లాస్ట్ డేట్ అధ్యక్ష, టెండర్ లాస్ట్ డేట్ ఫర్ ద టెండర్ లాస్ట్ డేట్ ఫర్ టెండర్ 10/8/2020. ఈయన మీటింగ్ పెట్టమని అడిగింది ఎప్పుడు? 20th August, అంటే 20th తర్వాత 10 రోజుల తర్వాత పెట్టండి అన్నాడు. ఇంత చిన్నపిల్లగాడినైనా అర్థమవుతుంది. ఈ టెండర్ లోపలనే మీటింగ్ పెడతాను. తర్వాత ఇంకోటి అధ్యక్ష, వీడియో కాన్ఫరెన్స్, అదే బయటికి పోయేది కూడా కాదు, ఇంట్లోనే ఇటువంటి వీడియోలో, టీవీల్లో, మొబైల్ ఫోన్లో కూడా మాట్లాడేది. అది కూడా కాజ్ ఏంటి, ఏం చూపించారు? ప్రయర్ కమిట్మెంట్స్. అధ్యక్ష, నాకు తెలిసి ఈ రాష్ట్రానికి కృష్ణానది జలాల కంటే ఇంకా అంత పెద్ద ప్రయర్ కమిట్మెంట్స్ ఇంకేముంటాయి అధ్యక్ష? నీళ్ళ కోసం ఏదో రాష్ట్రం తెచ్చుకుంది. అంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి పక్కన పొక్కబెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర పని మొదలుపెట్టి తీసుకొని పోతా ఉంటే, దానికి సంబంధించినటువంటి అంశాలు ఎపెక్స్ కమిటీలో మాట్లాడి దాన్ని ఆపటానికి మంచి అవకాశం వస్తే, మీటింగ్ పెట్టి వాళ్ళు పిలిస్తే, ఆ టెండర్ టైం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేయండి మీటింగ్, నేను రానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారి సంబంధించి చీఫ్ సెక్రటరీ గారు రాసిన లేఖ. ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ రాష్ట్రానికి మీరు చేసిన అన్యాయం, కృష్ణానది జలాలు సంబంధించిన మీరు చేసిన తప్పులన్నీ సరిచేయడానికి పాపం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, 4 రోజుల నుంచి చేస్తూ ఉన్నారు. నిజంగా తప్పుదలన్నీ సరిచేయటం కోసం ఈరోజు తీర్మానం పెట్టి, అయ్యా మీరు చేసే తప్పులను సరిచేయడానికి మేము ఎన్ని కష్టాలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాం, దయచేసి రండి, మద్దతు ఏంటంటే మీరు రారు, మీ నాయకుడు సభకి రాడు. కనీసం మీ ఇప్పుడు మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇప్పటికైనా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి
మీరు మద్దతు ఇచ్చి ఈ నీళ్ళ కోసం మీరు పోరాటం చేయండి, మా తప్పిదాలన్నీ సరే అయిపోయింది మేము సరి చేసుకుంటాం, మేము మద్దతు ఇస్తున్నాం అని చెప్తారా లేదా? ఆ మాట చెప్పి కూర్చోమని చెప్పండి. చెప్తామని సంతకాలు పెట్టి ఆడపోయి ప్రాజెక్టులు అప్పచెప్పి వస్తామని చెప్పి సంతకాలు పెట్టొచ్చి ఇప్పుడు ఏదో పాపం నాన్న తంటాలు పడుతున్నారు. అధ్యక్ష, గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇంత మాట్లాడుతున్నారు. ఆ రోజు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును 19/12/2005 జీవో నంబర్ 233 పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును పొక్క పెద్దగా వేస్తూ 44,000 క్యూసెక్కులకు ఆ రోజు పెంచినాడు. మీరు అందరు ఎందుకు నోళ్ళు మూసుకున్నారండి? ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద అన్యాయం జరుగుతూ ఉంటే ఆ రోజు ఇది అసెంబ్లీ రికార్డు మహేశ్వర్ రెడ్డి గారు సార్ థ్యాంక్ యూ సార్. నేను సార్ హరీష్ రావు గారు, మీకు చాలా టైం నేను ఇస్తున్నా, మీరు మళ్ళీ డివేట్ అవుతున్నారు. మీరు కన్క్లూడ్ చేస్తా అంటే మీరు 1-2 minutesలో కన్క్లూడ్ చేయండి సార్. అధ్యక్ష, ఆ రోజు పోతిరెడ్డిపాడు మీద పేగులు దిగదాకా కొట్లాడింది మేము. ఈ సభలో 40 రోజులు సభను స్తంభింపజేశాం అధ్యక్ష. ఎవ్రీడే అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పోతిరెడ్డి పాస్ కోసం మేము కొట్లాడితే ఆనాటి సభలో సభ్యులుగా ఉన్న వాళ్ళు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు. ఆ రోజు పెదవులు మూసుకున్నది మీరు, ఆ రోజు పోతిరెడ్డిపాడు కోసం పేగులు దిగదాకా కొట్లాడింది మేము అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా అనుమానాలు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తుండ్రు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద కూడా ఈ ప్రభుత్వం ఆ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చేదాకా కూడా మేము వెంటబడ్డాం. కేంద్ర ప్రభుత్వంకు కేఆర్ఎంబీకి చెప్పినాం, ఎన్జీటీకి వెళ్ళి ఆ పనులు ఆపే విధంగా స్టే కూడా తీసుకొచ్చినాం అధ్యక్ష. ఏ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం తెలంగాణ హక్కులకు ప్రయోజనం భంగం కలుగుతుంటే ఏ రోజు కూడా మేము కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మీరు అనవసరంగా లేనిపోని అనుమానాలు అపోహలు సృష్టించి సభను తప్పుదో పట్టించొద్దని నేనేదైతే ఈ యొక్క తీర్మానంలో 6 నెలల స్టిపులేటెడ్ టైంలో ట్రిబ్యునల్ నీటి పంపకాలు ప్రాజెక్టుల వారిగా చేయాలని సూచన చేశానో దాన్ని యాడ్ చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.